నమస్తే, వెల్కమ్ టు విధి న్యూస్. లక్ష్యం సమాజహితం. నిర్మల్ జిల్లా ప్రభుత్వ పాఠశాల విధానం అందరినీ ఆలోచింపజేస్తుంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా జిల్లా ప్రజలు మాత్రం ప్రైవేటు పాఠశాలపై ఆసక్తి చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ ప్రైవేటు పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తుండగా ఒకే ఒక విద్యార్థురాలు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తోంది. ఈ విద్యార్థికి ఒకే ఉపాధ్యాయుడు పాఠాలను బోధిస్తున్నాడు. ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గ్రామాలలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల వైపు నడిపించలేకపోతుంది. ఈ ఘటన లక్ష్మణ్ చాందా మండలంలోని మచ్చాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం పేద బడుగు వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ విద్యలో అనేకమైన మార్పులను మరియు పేద ప్రజలను విద్యా వైపు నడిపించడానికి అనేక సంక్షేమ పథకాలను పెడుతున్నా అవి గ్రామ స్థాయిలో ఉన్న పేద ప్రజలకు చేరడం లేదని చెప్పని దాంట్లో భాగంగానే విద్యార్థులు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలోని మాచాపూర్ గ్రామంలో ఒకే విద్యార్థి ఒకే ఉపాధ్యాయుడు ఈ యొక్క విద్యా బోధనను చేస్తున్నారు. వాటిపైన V3 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. నిర్మల్ జిల్లా లక్ష్మణ చాందా మండలంలోని మాచాపూర్ గ్రామంలో ఒకవైపు ప్రభుత్వ పాఠశాలను బతికించుకోవడం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. కానీ ఆ ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. దీనితో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య లేక మూతపడే దశకు చేరుకున్నాయి. మల్లాపూర్ గ్రామానికి అనుబంధ గ్రామమైన మాచాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి మూతపడే దశకు చేరుకుంది. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో మొత్తం 7 అడ్మిషన్లు ఉన్నాయి. ఇందులో నిత్యం పాఠశాలకు కేవలం ఒక విద్యార్థి మాత్రమే వస్తుంది.
ప్రాథమిక పాఠశాల జీ ముత్యం నేను ఎడ్జిట్గా పనిచేస్తూ ఉన్నాను 5 సంవత్సరాల నుంచి. ఈ మాచాపూర్ పాఠశాలలో పిల్లలు చాలా తక్కువ మంది వస్తున్నారు. ప్రధాన కారణం ఏంటిదంటే ఈ తల్లిదండ్రులంతా కూడా ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరి అక్కడ దొరికేది ఏంటిది? మరి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో మంచి ట్రైనింగ్ చేసినటువంటి మంచి చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు, నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళు ఆంగ్ల మాధ్యమం వైపు మొగ్గు చూపడము, మరి ప్రభుత్వ పాఠశాలలో ఈ 1 నుంచి 30 మంది వరకు ఒక ఉపాధ్యాయుడు, మరి 5 తరగతులకు 21 సబ్జెక్టులు ఏ విధంగా చెప్తాడన్న ఒక విధానంతో వాళ్ళు అటే మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్కే పంపించడం అనేది జరుగుతున్నది. మరి దీనికోసం కూడా ఎంపీపీ, జెడ్పీటీసీ వీళ్ళందరూ కూడా మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు మరి చూద్దాం వచ్చే సంవత్సరం అన్న విధానంతోనే అట్లా దాటవేయడం జరిగింది. మాచాపూర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించగా పాఠశాలలో కేవలం ఒకే విద్యార్థి ఉన్నారు. ఆ ఒక్క విద్యార్థి వద్ద ఒక్క ఉపాధ్యాయుడు కూర్చొని పాఠం బోధిస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయుడు ముత్యం వివరాలు అడగగా అక్కడ గ్రామంలోని ఎక్కువ మంది పిల్లలు ప్రైవేట్ విద్యపై ఆసక్తి చూపడంతో ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి విద్యార్థులు లేకుండా పోయారని ఆ పాఠశాల ఉపాధ్యాయుడు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని సంస్కరణలు తెచ్చినా అవి కింది స్థాయికి చేరడం లేదని, వాటికి సరైన బోధన, ఇంగ్లీష్ విద్య లేకపోవడం పిల్లలు ప్రైవేట్ పాఠశాల వెళ్లడానికి కారణాలు అవుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల చేరికపై ఇదివరకే గ్రామస్తులకు విన్నవించామని, అయినా వారు పట్టించుకోవట్లేదని అన్నారు. ఇలాగైతే వచ్చే సంవత్సరం ఈ పాఠశాలను మూసివేసే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, లేకపోతే ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల మూసివేసే ప్రమాదం ఉందని పాఠశాల ఉపాధ్యాయుడు కోరుతున్నారు. గ్రామంలో అంటే మాచాపూర్ గ్రామం అది. ముందు స్ట్రెంత్ మేము ఉన్నప్పుడు బాగుంటుండే స్ట్రెంత్, ఇప్పుడు తగ్గుతుంది. ప్రైవేట్ స్కూళ్ళకే వెళ్తున్నారు పిల్లల్ని. అలా పేరెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్కి ఎక్కువ పంపిస్తలేరు, అంతా ప్రైవేట్ స్కూల్కే పంపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా బాగా చెప్తారు, లెసన్స్ బాగా చెప్పారు. ప్రైవేట్ స్కూల్లో ఏముందో కానీ అటే పంపిస్తున్నారు పిల్లల్ని బాగా. ఇక్కడికే ప్రభుత్వం మంచిగా లెసన్స్ సార్లు కూడా బాగా చెప్తారు కదా. ఇదే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే పిల్లలు బాగా చదువుకుంటారని. అందులో నేను కూడా గవర్నమెంట్ స్కూలే, నేను ప్రైవేట్ స్కూల్ చదువుకోలే. ఇదే పాఠశాల. ప్రైవేట్ స్కూల్ వద్దు, ప్రభుత్వ స్కూల్ ముద్దు అని చెప్పి కూడా గ్రామంలో ఇదే పాఠశాలలో చదువుకున్న అమ్మాయి కూడా తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. మరి ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా విద్యపైన ఖర్చు చేస్తున్నా సరైన అవగాహన ప్రజల్లో కల్పించకపోవడంతో ఇంగ్లీష్ మోజులో పడి వారి యొక్క పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామీణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇంగ్లీష్ మోజులో నుండి వెళ్ళి ఇటు ప్రభుత్వము ఇటు ప్రజలు కూడా ఇద్దరు కూడా ఇంగ్లీష్ మోజు ప్రభుత్వమేమో ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెట్టి మరి ఈ యొక్క
ప్రజలు కూడా ప్రభుత్వ పాఠశాలలోకి పిల్లల్ని పంపించేటట్లుగా చూడాలని V3 న్యూస్ కోరుకుంటుంది. మరి ఈ యొక్క మాచాపూర్ నుండి కెమెరామెన్ పర్సన్తో రమేష్, V3 న్యూస్, నిర్మల్.